ప్రాధాన్యత ఇస్తూ హాట్స్పాట్ ప్రాంతాలలో నిఘా పెడుతూ ఈవిటీజర్లపై తక్షణ చర్యకు శక్తి బృందాలకు సాంకేతిక సమాచారం అందించే విధంగా సహకారం అందిస్తోంది. స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థకు ప్రతీక డ్రోన్ సర్విలెన్స్ పోలీస్ కమిషనరేట్ ఎన్టీఆర్ జిల్లా. అద్భుతమైన పోలీస్ బైక్ స్టంట్ విన్యాసాలు ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. బైక్ మీద వెళుతూ ఐరన్ నిచ్చెన మీద నుండి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి డేర్ డెవిల్ బైక్ స్టంట్ షో. అద్భుతంగా దీనికి కేవలం ప్రాక్టీస్ మాత్రమే సరిపోదు. అద్భుతమైనటువంటి క్రమశిక్షణ, కార్యదీక్ష, అద్భుతమైనటువంటి టైమింగ్ ఎంతో అవసరం. పోలీస్ వారు సమర్పిస్తోన్నటువంటి బైక్ మీద వెళుతూ ఐరన్ నిచ్చెన మీద నుంచి విఐపి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి సెల్యూట్ చేసే అద్భుత విన్యాసం. దయచేసి సౌత్ గేట్ లో ఈ వెహికల్స్ అన్ని ఉండిపోయినాయి. సౌత్ గేట్ క్లియర్ చేయాలి ఫాస్ట్ గా. అద్భుతమైనటువంటి బైక్ స్టంట్ మనకి రావడానికి ఇబ్బంది ఎదురవుతోంది. దయచేసి సౌత్ గేట్ లో ప్లీజ్ వెహికల్స్ అన్ని క్లియర్ చేయాలి, బయటికి పంపించాలి త్వరగా. బైక్ మీద వెళ్తూ ఐరన్ నుంచి ముఖ్యంగా చూసారా, ఈ విన్యాసంతో మన గౌరవ మంత్రివర్యుల వారికి సెల్యూట్ చేయడం జరిగింది. అద్భుతం. ఎందుకంటే నున్నని రోడ్ మీద వెళ్ళడం చాలా మంది ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ గతుకులతో ఉన్నటువంటి ఈ బాట మీద చేతులు ఏమీ పట్టుకోకుండా అద్భుతమైనటువంటి బైక్ రైడ్ జరిగింది. దానితో పాటు అనంతరం నేషనల్ ఫ్లాగ్ ఎస్కార్ట్, జాతీయ పతాకానికి ఎస్కార్ట్ చేయడం జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెంచాలి. నౌ యు సీ బైక్ స్పీడ్ గా వెళ్తున్నప్పుడు నిచ్చెన మీద నిల్చొని ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథికి సెల్యూట్ చేసే విధానాన్ని మనం చూసాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ ముందుకు సాగుతున్నాయి ప్రతి ఒక్క వాహనం కూడా. Now you see అద్భుతమైనటువంటి విన్యాసం. That was really fantastic, fabulous, outstanding. తామర పువ్వు ఆకారంలో విన్యాసం. సుశిక్షితులైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారు మాత్రమే చేయగలిగిన స్టంట్స్ ఇవి. దయచేసి చూస్తున్నటువంటి యువత ప్రాక్టీస్ చేయొద్దని, అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో ఎంతో కాలం ప్రాక్టీస్ చేసి దాన్ని ఇప్పుడు మన ముందు ప్రదర్శిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అసాధ్యాన్ని సహితం సుసాధ్యం చేస్తూ ఉన్నారు మన పోలీసు సిబ్బంది వారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు పి ప్రదీప్ గారు ఫ్రమ్ స్పోర్ట్స్ వింగ్. అద్భుతమైనటువంటి విన్యాసం. హ్యాండిల్ ఏమాత్రం కంట్రోల్ తప్పిన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా నౌ యు సీ ఈ రోజుల్లో రీల్స్ తో చాలా మంది చేస్తున్నారు, అది చాలా ప్రమాదకరం. సుశిక్షితులైనటువంటి పోలీస్ వారు మాత్రమే దీన్ని విన్యాసాన్ని చేస్తున్నారు. అనంతరం మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు పాల వ్యాపారి. రెండు వైపులా పాల డబ్బాలతో బైక్ రైడింగ్ చేస్తున్న విధంగా మరి మనం చూస్తున్నటువంటి ఈ విన్యాసం మన ముందుకు రాబోతోంది. బైక్ మీదే రన్నింగ్, వండర్ఫుల్ స్టైల్. వందే మాతరం, వందే మాతరం. అద్భుతం. ప్రతి ఒక్క విన్యాసం కూడా ఎంతో నైపుణ్యంతో, ఎంతో క్రమశిక్షణతో మన పోలీసు సిబ్బంది వారు
మన ముందు ప్రదర్శించడం జరుగుతోంది. ఏమాత్రం టైమింగ్ మిస్ అయినా గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేద్దాం. India is my country. All Indians are my brothers and sisters. I love my country అంటూ సగర్వంగా ముందుకు వెళ్తున్నారు సుశిక్షితులైన. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వెహికల్ లో డ్రైవర్ గారు ఉన్నారు. కారును అలాగే పరిశీలించండి. Now you అక్కడ. see, వేగంగా వెళుతోంది ఒక పోలీస్ జీప్. వాచ్ 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 దొంగల్ని పట్టుకునేటప్పుడు, చేస్ చేసేటప్పుడు ప్రాణాలకు సైతం తెగించాల్సి ఉంటుంది. ఓ వైపు వేగంగా జీపు వెళ్తున్నప్పటికీ కూడా పారిపోతున్న దొంగల్ని పట్టుకోవడానికి కోసం జీప్ లోంచి దూకి అమాంతం శత్రువుల మీద దాడి చేసే పోలీస్ స్టంట్, అద్భుతమైనటువంటి విన్యాసాన్ని మనం చూసాం. ఇంకా పోలీస్ జీప్ వితౌట్ ఎనీ డ్రైవర్ ఆ ఆడిటోరియంలో, ఈ ప్రాంగణంలో చక్కర్లు కొడుతూనే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్. ఎవ్రీబడీ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వారి కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్లాల్సి ఉంటుంది. దారి కనిపించదు, అయినప్పటికీ కూడా ఉన్న దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది. చూసారా, ఆ వెహికల్ ఇంకా ఒకవేళ- అలానే తిరుగుతోంది, డ్రైవర్ లేనప్పటికీ కూడా. ఒకవేళ ఆ జీప్ అలాగే వెళ్తూ ఉంటే ప్రమాదం జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు. అయితే క్రిమినల్స్ ని పట్టుకున్న అనంతరం వేగంగా పరిగెడుతూ మళ్ళీ ఆ జీప్ ని అదుపులోనికి తెచ్చుకున్నారు ఎక్స్పర్ట్ డ్రైవర్ పోలీస్ మ్యాన్. పోలీసు సిబ్బందికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. Give them a big round of applause, dear ladies and gentlemen. గౌరవ సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ విన్యాసాలు నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఎంతో చక్కటి నైపుణ్యంతో మన ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసు మిత్రుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తుమ్మెదలు ఎగురుతున్నట్టుగా ఉండే అద్భుతమైన చివర శ్వాస వరకు వందే మాతరం, వందే మాతరం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క విన్యాసం కూడా ఎంతో నైపుణ్యత. మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది వారు ఎంతో క్రమశిక్షణతో, ఎంతో నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో మరి అందరికీ కూడా సేవలను అందించడం జరుగుతోంది. నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్నాం పోలీసు సిబ్బంది వారికి. Put your hands together, ladies and gentlemen. ఇదంతా కూడా అద్భుతమైనటువంటి డ్రోన్ కంటింజెంట్ తో నేరస్తుల్ని పట్టుకోవడం మాత్రమే కాదు గాని క్రమశిక్షణ, కఠోరమైనటువంటి అభ్యాసంతో వీళ్ళందరినీ సుశిక్షితులుగా తయారు చేస్తున్నటువంటి వారు ఈ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్. వారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి చూసారా, డ్రైవర్ విన్యాసాలు లేకుండా నిచ్చెనపై మన పోలీసు సోదరులు చేస్తున్నటువంటి విన్యాసాలు ఎంతో అద్భుతం. యువత అందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ స్టంట్స్ ని ప్రాక్టీస్ చేయకండి. మనం చూస్తూ ఉన్నాం, రీల్స్ చేస్తూ అనేక మంది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిలిస్తున్నటువంటి యూత్ చూస్తున్నాం. చాలా చాలా క్రమశిక్షణతో, చాలా ప్రాక్టీస్ మాత్రమే చేయాల్సినటువంటి స్టంట్స్ కి ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విన్యాసాలు. ఇది కేవలం మనం చూసి ఆనందిద్దాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో వీటిని అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేయరాదని చెప్పి నేటి యువతకు విన్నవించుకుంటున్నాం. అద్భుతమైనటువంటి ప్రదర్శన మన కమిషనర్ ఆఫ్ పోలీసు విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క డేర్ డెవిల్ పోలీస్ బైక్ స్టైల్స్. కేవలం ఓ మై గాడ్,
ఎంతో అద్భుతమైనటువంటి విన్యాసాలు హలో మన పోలీసు మిత్రులు పోలీసు సోదరులు చేస్తున్నటువంటి ఈ విన్యాసాలు చూస్తుంటే వాళ్ళు గద్దురు పొడిచేటటువంటి ఆ క్షణాలు గుర్తొస్తూ ఉన్నాయి. నిజంగా ఎంతో సామర్థ్యంతో ఎంతో ధైర్య సాహసాలతో మన పోలీసు మిత్రులు అందిస్తున్నటువంటి సేవలు అమోఘం. నిచ్చెన మీద నుంచి దిగి అద్భుతమైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది తన సిపిసి ఎస్వి రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి విన్యాసాలతో ఈ ప్రాంగణం అంతా కూడా పులకించిపోతోంది. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా జరిగినటువంటి విన్యాసాల్ని చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ చేసినటువంటి పోలీస్ సిబ్బందికి ఈ ప్రాంగణం అంతా చప్పట్లతో వారిని మరోసారి అభినందిద్దాం. Let us clap and appreciate those daredevils. ఎస్ మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తున్నారు అద్భుతమైనటువంటి విన్యాసాలు చేస్తున్నటువంటి సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎంతో క్రమశిక్షణతో కఠోరమైనటువంటి దీక్షతో అవిశ్రాంతంగా కృషి చేసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎన్నో దెబ్బలు తగులుతాయి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. ఏది ఎదురైనా ఎన్ని అవాంతరాలు వచ్చినా మొక్కవోని స్థైర్యంతో ముందుకు సాగినప్పుడు విజయం మన స్వంతం అవుతుంది అని చెప్పే అద్భుతమైనటువంటి డేర్ డెవిల్ స్టంట్స్ ను ప్రదర్శిస్తున్నారు పోలీస్ సిబ్బంది. అనంతరం ఘంటసాల కళాశాల నుంచి విచ్చేసినటువంటి బృందం సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేసుకుంటూ విని గ్రౌండ్ వద్దకు రావాల్సిందిగా. ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ విజయవాడ సమర్పించేటువంటి కర్ర సాము. ఎందుకంటే మనందరికీ తెలుసు గత కాలంలో ఇప్పటి చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు కానీ నాన్ చాక్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ కర్రసాము తెలిసిన పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక రైతు కానీ ఒక వ్యక్తి కానీ ఒక కర్రను తీసుకుంటే ఎదుటి వాళ్ళు బుల్లెట్లు కురిపించిన వాటిని తిప్పికొట్టగలిగినంతటువంటి స్పీడ్గా ఆ కర్రను తిప్పుతూ ఉండేవారు. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఆ కర్రసాము ద్వారా శత్రువును మట్టి కరిపిస్తూ ఉండేవారు. అటువంటి అద్భుతమైనటువంటి కర్రసాము శౌర్యానికి ప్రతిరూపం, సంప్రదాయానికి ప్రతీక, భారతీయ యుద్ధ కళకు జీవం పూసే అద్భుతమైనటువంటి కళ కర్రసాము కత్తిసాము. విజయనగర సామ్రాజ్య కాలం నుంచి గురు శిష్య పరంపరంగా కొనసాగుతున్న ఈ ప్రాచీన యుద్ధ విద్య మన భారతీయ సంస్కృతి, వీరత్వం, క్రమశిక్షణకు ప్రతిబింబం. అనేక దశాబ్దాలుగా ఈ కళను అభ్యసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇస్తూ నేటి యువతకు ఈ వారసత్వ యుద్ధ కళను అందించే దిశగా కృషి చేస్తూ ఉన్నారు మన ఈనాటి బృందం, కాళిదాసు విజయ్ కుమార్ గారి యొక్క బృందం. ఇది కేవలం కర్రల విన్యాసం మాత్రమే కాదు, ఇది తరతరాల చరిత్ర, ఇది గురువుల ఆశీర్వాదం, ఇది శిష్యుల సాధన, ఇది మన భారతీయ వీరత్వానికి సజీవ ప్రతిరూపం. కత్తి పట్టిన ఝాన్సీ లక్ష్మీబాయ్ కరవాలంతో శత్రు భీకరమైనటువంటి యుద్ధం చేసి అరివీరుల్ని తుదముట్టించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయ్ మన స్త్రీ, మన పడతి. అదేవిధంగా కర్ర సాములో పురుషులకు ఏమాత్రం తీసిపోవని సాటి చెబుతూ చిన్నారులు చేస్తున్నటువంటి కర్ర సాము విన్యాసాలు. వేగం, చాకచక్యం, ధైర్యం, క్రమశిక్షణ ప్రతి కదలికలోనూ కనిపించేటటువంటి ఈ అద్భుత కళను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వీరత్వ గాథ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ బృందానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేద్దాం. దయచేసి చిన్నారులు, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్టంట్స్ అన్నీ కూడా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న వారు మాత్రమే చేస్తారు.
దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కర్రలు కత్తులతో ప్రయోగాలు చేయకండి. దీనికి కఠోరమైనటువంటి సాధన అవసరం. అయితే దీని ద్వారా మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు శత్రువు ఎదురైనప్పుడు వారిని తొత్తునీలు చేసే అద్భుతమైనటువంటి శక్తి కూడా స్వంతమవుతుంది. ఘంటసాల మ్యూజిక్ కళాశాల వారు సమర్పిస్తూ అన్నటువంటి కత్తి సాము కర్ర సాము విద్యలు, పురాతన యుద్ధ విద్యలు, ఆత్మరక్షణ విధానాలు. థ్యాంక్ యూ చిల్డ్రన్, వెల్ డన్, థ్యాంక్ యూ. బైక్ స్టంట్స్ ముగిసినవి. సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అనంతరం శ్రీ చైతన్య స్కూల్ గాయత్రి నగర్ విజయవాడ నుంచి విచ్చేసినటువంటి రజనీ గారి యొక్క సిబ్బందిని ముందుకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఒక చక్కటి ప్రదర్శనతో మన ముందుకు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం.